ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు చంద్రుడి శాప రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఒకప్పుడు స్వర్గంలో అందం, కాంతి, శాంతికి ప్రతీక అయిన చంద్రుడు అన్ని దేవతలచే ప్రశంసించబడ్డాడు. అతను దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అవే 27 నక్షత్రాలు. కానీ చంద్రుడు వారిలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. మిగిలిన నక్షత్రాలు బాధతో తమ తండ్రి దక్షుని వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాయి. దక్షుడు చంద్రుణ్ణి హెచ్చరించాడు. అన్ని భార్యలను సమానంగా గౌరవించు, లేని పక్షంలో నీవు క్షీణిస్తావు అని. కానీ చంద్రుడు మాట వినలేదు. దక్షుడు కోపంతో శపించాడు, నీ కాంతి క్రమంగా తగ్గిపోతుంది అని. ఆ శాపం వలన చంద్రుడు క్షీణించడం మొదలుపెట్టాడు. ఆపదలో ఉన్న చంద్రుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు. శివుడు దయతో శాపం తగ్గించి శుక్లపక్షం, కృష్ణపక్షం రూపంలో పునర్జన్మ చక్రం ఇచ్చాడు. అప్పటి నుండి చంద్రుడు ప్రతి నెల క్షీణించి మళ్ళీ పెరుగుతాడు. ఇది చంద్ర వృత్తాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.